Okay, and good evening to all, Andy. Good evening, sir. Good evening, Good Andy, sir. evening, sir. Good evening. Good evening, Andy. Okay, so nice testimony, sister. It's a challenging. Thank you, sir. Okay, let's pray and let's start. And pray చేసుకుందాం, స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఎవ్రీబడి ఇన్ మ్యూట్, అందరు మ్యూట్ లో పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది. మైన్ ఇస్ అన్మ్యూట్. Okay, let's pray. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు తెలియజేస్తున్నాం నాయన. నీ మహాకృపను, నీ దయను మాకు అనుగ్రహించి మమ్మల్ని నాయన సజీవ లెక్కలో ఉంచి మరి ఒక నూతనమైన మాసం నైనా మా జీవితంలో నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. మరి భయంకరమైన సంవత్సరంలో నైనా ప్రభా మేము ఉంటుండగా నీ కృపను మాకందరికి కూడా నేను నువ్వు అనుగ్రహించి గడిచిన 9 మాసంలో ఈ 2020 సంవత్సరంలో నువ్వు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. ఈ సమయంలో నాయన ప్రభా మరి ఈ యొక్క 10వ మాసంలోనికి నువ్వు మమ్మల్ని నడిపించావు. ఈ మొదటి రోజుని బట్టిన నీకు వందనాలు. ఈ సమయంలో మరి ఒక గ్రీక్ క్లాస్ ని మేము ప్రారంభిస్తుండగా నీ కృపను, నీ దయను మాకు అనుగ్రహించి ఈ క్లాస్ ద్వారా నీ నామాన్ని నేను మేము పరుచుకో. మరి నాయన మా రక్షణకర్తో నీవు మమ్మల్ని రక్షించిన దేవుడు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నైనా మమ్మల్ని నిత్య రాజ్యపు వారసులుగా నువ్వు మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో మేము విన్న సాక్ష్యాన్ని బట్టి నేను నీకు వందనాలు. నైనా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన వాడు, మా యొక్క నాయన తండ్రి ప్రాణం ఆశ తృప్తిని పరిచే దేవుడవై ఉన్నావు. దాన్ని బట్టి నేను నీకు స్తోత్రాలు. మరి నాయన ఈ యొక్క సమయంలో మరి ఒకసారి క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా జాయిన్ కావాల్సిన వారు కూడా జాయిన్ కావడానికి నీ కృపను నేను చూపించి ఈ క్లాస్ అంతట్లో నీ గుండి నడిపించి నీ నామాన్ని మేంపరుచుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ Good evening and wish you happy October, sir. Homework. Happy October. Okay. Okay. So it's coming to the point and okay. So only assignments మరి తక్కువైపోతా ఉన్నాయి. Sir, I am out of station. Assignments sir, మరి that's why I could not do తక్కువైపోతా it. ఉన్నాయి. Hello. Hello. Sir, good evening, sir. Okay. అదే Sir, I'm out కనిపిస్తుంది. of station, sir, this week. That's Good why evening, I could not good evening. send it. So I will send a later, sir. Okay. It's okay. ఓకే, సో ఇందులో నుండి ఒక ఇద్దరు వచ్చాయి, ముగ్గురు పంపించారు. ఆ ముగ్గురులలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ట్రాన్స్లేషన్ లో? సైమన్ గారు, విజయ్ గారు అండ్ నిరీక్షణ గారు. Number 3. 3 అండి. 3. సో లెసన్ నెంబర్ 20 లోనండి. లెసన్ నెంబర్ 20 మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ చేసుకోండి మీరు. సారీ, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. 117 పేరాలో C లో 3. ఓకే. Third one.
Okay, and so this is what we wrote. Okay, so this is about article Article. as well as masculine, nominative, plural, masculine, nominative, plural, and here is the article, and then we come to the point of this one as the which Genitive, nominative. genitive singular, and then we come to the this one. Okay, it's a imperfect. Okay, imperfect. చెప్పాలి imperfect As if. third person plural, and then here comes about the article, and then this one is about bread. Accusative. Yeah, nominative, accusative, plural. Okay, so now and here is the question mark. Question mark ni ikkada చూస్తామన్నా. Okay, the sons. Okay, huyo అంటే sons of the sons of the Housekeeper. sons of the Housekeeper. sons of the housekeeper. Sons of the housekeeper. Now what is this? This is the word of estio. Estio ante Eat. I eat. So ఇక్కడికి వస్తే ఏమైతుంది? I eat. ఇక్కడికి వస్తే ఏమైతుంది? ఇక్కడికి వస్తే ఏమైతుందండి? Okay, coming to the lesson number 2 లో STO I eat. STO I eat. I eat అన్నది ఎక్కడ ఉంది? లెసన్ నెంబర్ 2 లో పాయింట్ నెంబర్ 9 లో STO అంటే I eat. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంది? Instead of no, eta has come. Why eta has come? Eta ఎందుకు వచ్చిందండి? Eta ఎందుకు వచ్చింది? Going into the lesson number 16. Lesson number 16 లో argument and compound verbs. When the argument is added to the verbs which begins with a vowel, the vowel lengthens as follows. Omicron becomes omega, epsilon becomes eta. కనిపించిందండి? Yes. Lesson number 16 లో కనిపించిందా? లెసన్ నెంబర్ 16 లో. So that became as imperfect గా అది, and so then we come to the point of its conjugation. దీని యొక్క conjugation ఎక్కడ ఉంది? ఉందండి? Where is the conjugation? Where is the imperfect indicative active conjugation? Where? Lesson number 15 లో. Lesson number 15 లో point number 82. Conjugation of the imperfect indicative. Yeah, the conjugation of the imperfect indicative active singular and plural. So అందుకని చెప్పేసి I wrote here third person plural. We can write, so what it is? They were eating. They were eating. What they were eating?
What they were eating? They were eating Bread. the bread. They were okay. So ipudu, like the sons of the housekeeper, they were eating the breads. So akada now ఇది literal translation చేసుకున్నాం. Grammatical translation ఏంది? What is that? Or the sons of the Question? housekeeper. Question Or mark. the Question mark. Question mark. Or the sons of the housekeeper eating bread. Do the sons of the housekeeper? Where అండి? Do the sons of the housekeeper? Where is son? Were First లోనే were the sons of housekeeper eating the bread. were the sons of housekeeper Eating the bread. eating The the bread. bread? మీరేం రాస్తారండి విజయ్ గారు? అంటే ఇక్కడ నేను ఈ ఇస్తియోన్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యానండి. అంటే డిడ్ నాట్ ఎస్తియో నేను చూడలేదు, 15 లెసన్కి వెళ్ళలేదు. సో ఐ స్టాప్ దేవర్. అంటే డిక్షనరీలో చూస్తే మిస్టరీ అని వచ్చింది ఆ వర్డ్ కి. అంటే ద మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మీరు పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ దాన్ని మీరు మిస్ అయిపోయింది. అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ మిస్ అయిపోయింది కాబట్టి సార్ క్వశ్చన్ మార్క్ ఉన్నందువల్ల ఓవర్ వచ్చింది ముందు. వేర్ ద సన్ ఆఫ్ ది హౌస్. అవునండి. వర్ సన్స్ ఆఫ్ ద హౌస్ కీపర్ ఈటింగ్ ద బ్రెడ్. ఓకే, ఇంకా ఇంకేదండి ట్రాన్స్లేషన్? ఒకటి ఇంగ్లీష్ చేస్తారు, డీలో ఒకటి చేస్తారు. యా, ఓకే. These fruits were being sent by the slave. ఓకే. ఇది రాసేసుకురండి. ఏం చేయాలన్నా? ఓకే సార్. ఓకే సార్. కొంచెం ఆగండి. ఎంతసేపు ఆగండి. ఓకే, సో 4th వన్ ఏమొచ్చిందండి? ఓన్లీ ముగ్గురే ట్రాన్స్లేటర్స్ ఉన్నారు ఇలాంటి. సో సైమన్ గారు మీకేమొచ్చిందండి 4th వన్? అవునండి. ఇది ద థ్రోన్ వాస్. Yes. ఇది ఇంగ్లీష్ నుంచి కదా సార్? అవునండి, 4th వన్. నేను 3 వరకు సెర్చ్ చేసాను.
ఓకే. అది యాక్చువల్గా కాంట్రాక్టెడ్ అన్కాంట్రాక్టెడ్ చేసాను. ఓకే ఓకే. క్లీన్ చేయాలా? చేయండి సార్. చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే. సో ఐ మీన్ విజయ్ గారు మీరేం చేస్తారండి 4th one? ఇంకెవరన్నా? Okay, so these fruits were being sent by the slave to the elders. These fruits were being sent by the slaves. Okay, so first of all, what is the word for these? Okay, ఫోటోస్. what is the word for okay? For this, you have to go to the demonstrative pronoun. Where we have studied about demonstrative pronoun? Demonstrative pronoun ni ekkada నేర్చుకున్నాం. లెసన్ నెంబర్ 17. Going 18, lesson number 18. lesson number 17 లో మనము నేర్చుకొని ఉన్నాం. lesson number 17 as well as 18. lesson number 18 లో. lesson number 18 లో what is the word for this? టోపోస్. What is the word for this? అవుటోస్. Autos. So but now what is the word for fruit? That's a masculine or a feminine or a neuter? First of all, find out. Noun, noun. మాస్కులిన్ నౌన్. Okay, so masculine అంటే ఏందండి? Carpus. Utos అంటే this. Okay, utos, this. And now coming to the point of what is the word for fruit? కార్పోస్. కార్పోస్. Carpos. So ఇక్కడ ఫ్రూట్స్ ఉంది, అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? ఓయ్. ఓయ్. కార్పోయ్. Okay, and then we come to the point of where being sent. Where being sent. So we have learned the word of send. We have learned the word of send. So send కి ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాం మనం? Costello. ఇంకా Pempo. Okay, we have learned both words, but here we'll take the word Pempo. Okay, so Pempo. అయితే ఇప్పుడు ఈ యొక్క వర్డ్ ని మనం ఏం చేయాలి? We have to convert this word into, okay, so this is the one word, and what is the other word? I send Costello. ఎక్కడ నేర్చుకున్నామండి?
apostolo. So this are two words that we have learned for I send. I send గురించి మనము 2 words నేర్చుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి now ఈ యొక్క వర్డ్ ఇప్పుడు ఏ సెన్స్ లో ఉందండి? These 2 words are in which Active. tense? Which tense? Past Present tense. past Present. Present. Present tense లో ఉన్నాయి. Present tense లో ఉన్నాయి. అయితే present tense లో ఉంది. Okay, and then it is in which voice? Active voice. Active Active voice. voice లో ఉంది. Present tense active voice లో ఉంది. First person. First person singular. Okay, అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? We have to convert this word into first thing అంటే ఈ వర్డ్ ని sent అన్న ఒక వర్డ్ ని దీన్ని Passive. మనం ఏం చేయాలి? We have to convert into number 1 imperfect. ఎందుకంటే sent ఓకే అది and then అంటే ఇది టెన్స్. సెకండ్ వచ్చేసి we have to convert it వాయిస్ ని కన్వర్ట్ చేయాలి. ఏ వాయిస్ లోకి వెళ్ళాలి ఇప్పుడు? Passive. Passive. Passive voice. ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళాలి. ఓకే థర్డ్ we have to convert it into which person? Plural. Which person? Third person. Third person plural. Plural. థర్డ్ పర్సన్ ప్లూరల్ లోకి మనం అయితే ఇప్పుడు ఈ వర్డ్ ని ఇందులో నుండి ఏ వర్డ్? లెట్స్ టేక్ ద వర్డ్ పెంపో ఆర్ లెట్స్ టేక్ ద వర్డ్ ఆఫ్ అపోస్తలో. సో పెంపోని మనం ఇప్పుడు దాన్ని ఇంపర్ఫెక్ట్ లోనికి కన్వర్ట్ చేయాలి. బికాస్ సెంట్ హౌ వీ క్యాన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంపర్ఫెక్ట్. దీన్ని ఇంపర్ఫెక్ట్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? Epsilon. ఎప్సిలాన్ యాడ్ చేయాలి. Okay, and then to change of its okay, so imperfect loki convert chesam. In order to convert into imperfect we added epsilon. Okay, ఇది అయిపోయింది. Now ఇప్పుడు passive ఏంది? Passive ఏందండి? Plural. Third person plural. Okay, so third person plural, what comes there? Onto. Huh? What comes there? Aussie. What comes there? Onto రావాలి. Huh? And alpha. Onto. A. Onto రావాలి. అంటే ఇది అయిపోయింది. Now what we are doing, we are taking this word epem onto. Now we come to the point of the slave. The slave in the, what is the Hello. word for slave? Develop. Okay, let's take the word Develop. slave. Dolus. Okay, so we got up that. Now we have to find out to declension loki వెళ్ళిపోవాలి. Declension loki వెళ్ళిపోయి, now you tell me what is the declension of this? Which declension comes? Dolomen. అది verb sister. Men అంటే verb. మనకి ఇప్పుడు noun కావాలి కదా. Noun కావాలి. So what is the word for buy? Buy అన్న ఒక పదం. What is the Greek word for buy? Buy. What is the Greek word for buy? Upo sir. Okay, upo. Okay, buy అంటే upo. Genitive. అయితే ఇప్పుడు ఈ వర్డ్ ని మనం ఏం చేయాలి? Genitive. సో upo. Now ఇక్కడ ఏమొస్తుందండి? ఉప్పు అంటే ఏమొస్తుంది? చెప్పండి. టక్ టక్ టక్. డూలో, డూలోయ్, డూలు, డూలు. అది ఇప్పుడు ఆర్టికల్ ఇది. అండ్ నౌ ఓకే, సో ఉటోయ్ దిస్
carpoid fruits epemponto were being sent upo by to the Dulu slave and to the elders, to the elders, to Presbyteros. the to the elders. So elders word elders in then Presbyteros. Presbyteron. what Yes. is the huh? Presbyteron. Presbyteros కదా. చెప్పండి ఐ మీన్ ఏ లెసన్ ఉందో ఎందుకంటే అందరూ ఏదో మనం రాస్తున్నాము వాళ్ళు సో ప్లీజ్ గో త్రూ ద లెసన్ ఆల్సో Spitter. అవును సార్, ఇది లెసన్ నెంబర్ 20 లోనే ఉంది. ఓకే లెసన్ నెంబర్ 20 లో Presbyteros. ఓకే లెసన్ నెంబర్ 20 లో ప్రెస్బిటెరోస్ 131, 113. Vocabulary 113. Last. యా Presbyteros. Presbyteros. Oh, ఓకే సో నా ఇప్పుడు elder. Plural. టు ది Plural. ఎల్డర్ కావాలి. టూ అంటే ఇప్పుడు ఏం రావాలి? టూ అంటే ఏం రావాలి? టు ది ఎల్డర్స్. Dative. డేటివ్ అయితే డేటివ్ ఏందండి? Ois. Pros అండి. ఓస్ Ois. ఓయ్ ఊ ఓన్ ఓ ఓయిస్ ఓన్ On os. మస్కులిన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? Pros. ఓయిస్. Pros. ఓకే Two అనేది రా- అర్థమైందా? Two, ఓన్లీ two బౌన్సింగ్ బికాస్ ఇన్ డేటివ్ కదండి. డేటివ్ లో 2 ఆర్ 4. ఓకే. డేటివ్ లో 2 ఆర్ 4. మామూలుగా వర్డ్ 2 కేమో ఇది ఉంది కదా సార్, అంటే ప్రోస్ అని ఉంది. బట్ అది అది దేంతో అండి? అది రాదండి. ప్రోస్. దట్ ఈస్ విత్ వాట్? దట్ ఈస్ విత్ వాట్? అక్యూజేటివ్ ప్రిపోజిషన్. మరి ఇక్కడ వచ్చింది ఏంది? ఇక్కడ టోయిస్ అన్నారు కదా. అవునండి. టు ద ఎల్డర్స్. ఒకవేళ మీరు అది దీని అక్యూసేటివ్ లోకి కన్వర్ట్ చేసుకుంటే then we will be writing that. So we use the word pros. Pros ని యూజ్ చేసుకుంటాం. Yes. ఓకే సో ఇవన్నీ కూడా ఎండింగ్స్ గా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇఫ్ ending యూఆర్ మార్చారండి? థరో విత్ అంటే ప్రోస్ ఇప్పుడు ఇది 2 ఉంది కదండి. 2 కోసం ఒకవేళ లేదు అని అంటే దెన్ విల్ గో విత్ ద డేటివ్ కేస్ అని. కానీ అకార్డింగ్ టు ద రూల్ we have to go with subject verb object according to the rule. Subject plus verb plus object కాబట్టి so these fruits are known as సో అందుకనే దీన్ని మనము డేటివ్ లోనికి అక్యూసేటివ్ లోనికి కన్వర్ట్ చేసుకున్నాం. సార్ ప్రెస్బిటర్స్ ఒక్క దగ్గరే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ పెట్టారేంటి సార్? కాదండి, అంటే పైన రాశాను అది క్లియర్ గా ఉండాలని చెప్పి. కాదు ఓకే.
డేటివ్ అప్లై చేసినా కూడా మీనింగ్ వస్తుంది కదా. Yeah, they no problem అండి. That's what we can use of both. కానీ ఇప్పుడు కానీ సబ్జెక్ట్ ఏంటంటే వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ విడదీస్తే ఇదే కరెక్ట్. ఇది కరెక్ట్ అట్లా. సార్ అది డోలో తర్వాత ఏంటి సార్? అది ప్రోనా? ప్రోస్ అండి, ప్రోస్. ప్రోస్. రాశారండి? ఇంగ్లీష్ వర్బ్స్, ఇంగ్లీష్ నౌన్స్ మనం గ్రీక్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు హౌ డు వి రికగ్నైజ్ దట్ దే ఆర్ మాస్కులిన్ ఆర్ ఫెమినైన్ ఆర్ న్యూటర్? Vocabularies, and we should be thorough with vocabularies. We should be thorough with the vocabularies. ఎందుకంటే మనకు like when we go into the each vocabulary, like for an example గా మనం చూసుకున్నప్పుడు we got about where okay, so for an example కి మనం వచ్చినప్పుడు where it is you come to this okay, come to the lesson number 17 and just for an example, yeah, lesson number 17 and ఒకసారి lesson number 17 కి రండి. ఇప్పుడు lesson number 17 కి వచ్చినప్పుడు అక్కడ see there like the word that we see is what? Autos. 94 లో సార్ 94 89 and 89 point number 89. 89 autos. So adi masculine, os is masculine, eta is feminine, o is neuter. So particular ga when we are going through this noun loki manam వెళ్ళినప్పుడు noun always has this okay, మళ్ళీ ఒకసారి lesson number 13 కి రండి. lesson number 13 vocabularies. lesson number 13 vocabularies. agios, agia, agion. Agios masculine, alpha is feminine, and then on is neuter. ఇవన్నీ కూడా masculine singular. అయితే ఎక్కడైతే లేవో then we have to understand that is referring as neuter or feminine. Okay, so ఎందుకంటే అది మెన్షన్ చేయబడి ఉన్నది కాబట్టి and we have to go through this ending. Clear? Yes, thank you. Vijay gar clear? Yes sir, very clear, thank you. Okay, so that leads us to the నాకు ముందు పోవాలంటే భయం అవుతుంది, ఎందుకంటే మీ కోఆపరేషన్ వస్తలే. నేనే వెళ్ళిపోతున్నా, మీరు అక్కడనే అయిపోతా ఉన్నారు. కాదు సార్, కొంచెం స్లోగానే వెళ్ళాలి మనం. మా అంటే ఇంకొక 8 క్లాసులు ఉంది బ్రదర్. ఆ తర్వాత గ్రీక్ కి జై హింద్.
Okay, we'll go to the page number 40 లోనే 117 లో fourth one వెళ్దాం, ట్రాన్స్లేషన్ కి వెళ్దాం. We'll go to the fourth one translation. అందరు మ్యూట్ లో పెట్టుకోండి అండి, ఎందుకంటే ఇది మన యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి. బాబురావు గారు చదువుతారా? చదువుతారు సార్. ఒక రాసుకున్న ఒకసారి ఒక్క నిమిషం అండి. Hypocrita own peripates en tais odois tau kurion. Right. Ramu brother. Sir. Ramu brother. రాము గారు, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. నాకు ఈ యొక్క ఎండింగ్స్ చెప్పండి అండి. ఐడియా లేదు సార్. ఎండింగ్స్ ఓకే. అనిల్ ఎబినేజర్, అనిల్ ఎబినేజర్. యూలా సిస్టర్, ఆడియోబులే కదండి నాది వాయిస్? ఆడిబుల్ అండి. ఎస్ సార్, మంచిగా అనిపిస్తుంది సార్. మరి ఇటు నుంచి రావట్లేదు వాయిసెస్. యూలా సిస్టర్, సార్ వీటి ఎండింగ్స్ చెప్తారండి? పారాఫ్రేజ్ చేయండి. పారాఫ్రేజ్ చేసి ఆల్ఫా. ఓకే. సో దిస్ ఇస్ విచ్ డిక్లెన్షన్ అండి? ఏ డిక్లెన్షన్ ఇది? డిక్లెన్షన్ ఏ డిక్లెన్షన్? ఫస్ట్ డిక్లెన్షన్. ఫస్ట్ డిక్లెన్షన్ కోండి. ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్ డిక్లెన్షన్?
ఓకే, ఈ వొకాబులరీ ఏ లెసన్ లో ఉంది? 20 లో ఈ వొకాబులరీ 20 లెసన్ నెంబర్ 20 లో ఉంది. లెసన్ నెంబర్ 20 లో మనం చూసుకున్నప్పుడు అక్కడ ఈ యొక్క వర్డ్ ఉంది, హిపోక్రిటా. హిపోక్రిటా. ఓకే, సో ఒక వర్డ్ టేస్ట్ లో ఉంది. అండ్ అయితే ఈ యొక్క వర్డ్ ఇప్పుడు అది ఫస్ట్ డిక్లరేషన్ అని నేను అన్నాను. ఎలా అది ఫస్ట్ డిక్లరేషన్ అని మనం ఎలా అది ఫస్ట్ డిక్లరేషన్ అని అంటే we have to go to the first declension. లెసన్ నెంబర్ 10 లో నేర్చుకున్నాం. లెసన్ నెంబర్ 10 లో మనము నేర్చుకున్నాం. లెసన్ నెంబర్ 10 లో చూసారా? of it is. Yeah. So nouns of the first declension which have the nominative singular ending is Or are masculine. masculine and are declined as follows. అయితే ఇప్పుడు సిస్టర్ బ్యూలా సిస్టర్ ఈ లెసన్ నెంబర్ 56 పాయింట్ నెంబర్ 56 లో చూసి నాకు చెప్పండి ఇది ఏం ఎండింగ్ అని. ఓకే సార్. ఒకేటివ్ సింగులర్ కదా సార్? పేరు మార్పుందా? ఇది సింగులర్. ఏందండి? ఒకేటివ్ సింగులర్. ఓకే, సో నౌ ఊ వచ్చేసి ఏంది? జెనరేటివ్ సింగులర్. ఊ అంటే ఏంది? జెనరేటివ్ సింగులర్. కాదు కాదు కాదు. Not preposition. అది నెగటివ్. నెగటివ్ లో చూడండి, Negative. వొకాబులరీ లో నెగటివ్ లో not- నేర్చుకున్నాం మనం. నెగటివ్ లో నేర్చుకున్నాం. అదే ఏ లెసన్ లో చూసారండి సైమన్ గారు? 11 అండి. లెసన్ నెంబర్ 11. ఓకే, లెసన్ నెంబర్ 11 లో లెసన్ నెంబర్ 11 లో చూడండి ఒకసారి. నాట్. చూసారండి వొకాబులరీలో? సార్. ఓకే, నెగటివ్. నెగటివ్. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంది? వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ దిస్? Yes, hypocrites. హిపో రైట్. నాట్. ఇప్పుడు నా ఈ ఏస్ ఉందండి. ఏస్ ఇదేంది? వర్బ్. వర్బ్ లో ఏ పర్సన్? వర్బ్ లో ఏ పర్సన్? Second person singular. సెకండ్ పర్సన్ సింగులర్. సెకండ్ పర్సన్ సింగులర్. Okay, now you tell me what is the meaning for peri. Okay, దాన్ని మనము కాంపౌండ్ లో. Peripatis. ఓకే, సో లెసన్ నెంబర్ 16 లో చూడండి. Peripater. I walk about. అయితే ఇప్పుడు ఇక్కడ you walk about. You walk. You are walking about. సో సిస్టర్ ఎన్ అంటే ఏంది? సర్లే, బ్యూలా సిస్టర్ కాకుండా వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. శాంత బ్రదర్. సార్ నేను చెప్పమంటారా? చెప్పండి బాబురావు గారు, చెప్పండి. ఇది ప్రపోజిషన్ విత్ డేటివ్ సార్. ఇన్ అంట. ఇన్. ఓకే, ఇన్. డేటివ్ ఇన్. ఇప్పుడు ఇది ఐస్. ద వచ్చేసాం. ఓకే, ఇది కూడా డేటివే.
డేటివా? ఐస్ కదా Ice. డేటివ్ డేటివ్ Plural. ఫ్లోరల్ డేటివ్ Voice. ప్లూరల్. ఫ్లోరల్ సో ఇదేందండి వర్డ్ ఏంది? Vase. Vase. అంటే Vase. బ్యాడ్ అనుకుంటా. ఓకే, సో ద నెక్స్ట్ వర్డ్. వేసా ఓ టో అంతే ఇది. Of masters. టో అంటే లార్డ్ ఆర్ మాస్టర్. ఆఫ్ ది ఓకే, సో ఇది లిటరల్ గా మనం చేసుకుని ఇప్పుడు దీన్ని గ్రామటికల్ గా చేసుకోవాలండి. ఓ హిపోక్రైట్, ఓ Oh, హిపోక్రైట్, do not you are walking. Huh? You are walking about. oh hypocrite, do not walk. Oh hypocrite, talk about in the ways of the master. Do not walk on the ways of the master. Oh, hypocrite, you are not walking in the ways of the master. Do not walk. you are are not walking walking The in ways the of ways of the master or the Lord. the master of the Lord. చాలా ఈజీ అండి, హీబ్రూ కానీ గ్రీక్ కానీ చాలా ఈజీ. మీరు రాస్తుంటే ఈజీగానే ఉంది సార్. మీరుంటే ఈజీ కాదు, మీరు ల్యాబ్ చాలా చాలా ఈజీ. ఐ మీన్ ప్రాబ్లం ఏంటంటే నేర్చుకోవట్లేదు. ఇంకా మీరు సైకిల్ తొక్కుతారు కానీ సైడ్ లో వీల్స్ ఉండాలంటున్నారు. నేనేమో ఆ వీల్స్ తీసేయాలని నేను అంటున్నా. వీల్స్ తీసేస్తే అక్కడే ఉంటాం కదా సార్. కరెక్ట్. బ్యాలెన్స్ చేసుకొని మీరే ముందుకు వెళ్ళిపోవాలి కదండి. సైడ్ వీల్స్ 3 చక్రాల బండిలో ఉన్నాం. చిన్నపిల్లల కట్టు ఇటు సపోర్టింగ్ వీల్స్ అది చిన్నపిల్లల సైకిల్స్ అది సైడ్ వీల్స్. సైడ్ వీల్స్ అవి ఎరగొడుతున్నారు జయనాల్ గారు. అవి తీసేయాలని నేను. మీరు కింద పడినా మోకాల దెబ్బలైనా నేర్చుకుంటారు, ముందుకు వెళ్తారండి. కొంచెం అభ్యాసం చేయాలి సార్, అది మేము చేయలేకపోతున్నాం చూడండి వీక్ టైం. తుడిపేయాలండి, రబ్ చేయమంటారా? ఓకే సార్, ఓకే సార్. ఫస్ట్ అమ్మ రూతమ్మ అయిపోయిందా? రబ్ చేయాలనా? ఓకే, రబ్ చేస్తున్నాడు. సార్ రబ్ చేయండి.
ఓకేనండి. ఎవరున్నారు? సుదర్శన్ గారు. సార్ నేను చదువుతా సార్, రాముని మాట్లాడుతున్నా. చదవండి చదవండి. సార్ ఎన్ ఎన్ జెరూసలేం, ఎన్ జెరూసలేం, ఎపోయిటో, ఓ త్రోనోస్, ఉపో టోన్, ఎర్గాటోన్, టు oiko tau kurios. Kurio. Kurio. Right. Kurio. Right. Kurio. Okay. Okay. Yeah. So we come to the point and we see it's a preposition. Preposition with In. Which case ani? Preposition with dative case sir. Dative. Okay. So Jerusalem. No. Noun. Noun. Jerusalem. Noun. Noun. Yeah. So this is used as a indecline. Indecline form and indecline form. Under the declension name లేదు. Noun. Now this one. Imperfect. Ippolito. Imperfect. So ఈ వర్డ్ ఎక్కడ నుండి వచ్చిందని? As in polio. Polio. To do or make. Yeah. So ఇప్పుడు ఇక్కడ imperfect మనకి imperfect తెలిసింది. ఇప్పుడు చెప్పండి అది. Imperfect లో ఏ పర్సన్ Neuter. ఏ పర్సన్ Third అంటే person singular. ఇది ఏ పర్సన్ అని తక్కువ తెలవాలంటే యూ హావ్ టు గో టు ద లెసన్ నంబర్ 15 అండి. లెసన్ నంబర్ 15 కి వెళ్ళి చూడండి. లెసన్ నంబర్ 15 కి వెళ్ళి చూడండి. ఏ పర్సన్? ఓకే సార్ ఇటు సైడ్ రాసింది కనిపిస్తలేదు సార్, బోర్డు రాసింది. ఓకే ఏ పర్సన్? ఇప్పుడు మంచిది. ఏ పర్సన్ అండి? 20 లో ఉంది కదండి. ఓకే లెసన్ నంబర్ 20. 20 లో imperfect. యా లెసన్ నంబర్ 20 లో ఫస్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. Passive third person singular. Okay, now for article masculine nominative singular preposition with genitive article, and this is about feminine genitive plural. Dative, noun, dative, singular. Genitive, article genitive. Noun, genitive, singular. N అంటే ఏంటండి? In. In Jerusalem. 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 Was being made. Was being made. Was being made. What is the meaning of throne?
thrown by Thrown. the workers The చెప్పాలా of sir. Two Da gani for ఏందా the. Two for. to or for Two or for the house house of of the the Lord. master or lord. Okay, so in Jerusalem, Jerusalem was being made. okay, so In ఇది ఇప్పుడు Jerusalem. ఏం చేయాలండి? So in Jerusalem, In Jerusalem, the throne was being made by the workers. In Jerusalem, okay, in Jerusalem, was Ah. the the throne was being made by the workers by the Workers. for the to the house of the Lord. house Of the Lord. for the house of the Lord. In a point of Thronos to ఓకే సిక్స్త్ వన్ దాన్ని చదువుతారండి. సిక్స్త్ వన్ బుక్ లో చూసి ఎవరైనా, లేదా నేను చదువుతాను దానికి మీరే ట్రాన్స్లేషన్ చేసి చెప్పండి. ఉపో అంటే ఏంటండి? By. బై. ఓకే, ఉపో బై. టోన్ ప్రెస్పోటోన్. టోన్ the By the elders By the elders. Apostolato. Sending. Eto was being okay, by the elders Was being sent. By the elders was being sent o the Crite అంటే ఏంటండి? Judge. Judge. So by the elders was being sent the judges. Pros అంటే ఏంది? To where? Send where? To Jerusalem. To the Jerusalem. Jerusalem. సార్ రాసుకుంటాం సార్ అది. Upo, tone,
upo ante by, ton ante the presbyteron, which is about elders, by the elders, apostolato, Right, that is సిక్స్త్ వన్ రాస్తున్నాం మనం. బోర్డు మీద రాస్తుంది కానీ మీరే రాసుకోవాలి. సిక్స్త్ వన్ రాసుకుంటాం. మీరే రాసుకోవాలి. సిక్స్త్ వన్ అపోస్టల్ ఉపో తో ఉపో తో ఉపో తో ఓకే. ప్రెస్బిటెరో అపోస్టలెటో. అపోస్టలెటో అంటే అది ఏంటండి? ఇట్ ఈస్ అ ప్యాసివ్ గా ఇట్ ఈస్ అ was being sent. ఓకే. దాన్ని మనం ప్యాసివ్ లో మనం చూస్తా ఉన్నాం. బీయింగ్ సెంట్. Okay. And further, O Cretes, the judge, to pros the and Jerusalem. So by the elders was being sent the judges to the Jerusalem. ఎంతమంది ఫాలో అప్ అవుతారండి బుక్ లో నుండి? by the elders. ఎంతమంది ఫాలో అవుతారండి? నేను ఫాలో అవుతున్నాను సార్. బై ద ఎల్డర్ జేకబ్ గారు, సైమన్ గారు, మేరీ సిస్టర్ గారు, బాబురావు గారు, ఇంకా ఎంతమంది ఫాలో అవుతారండి? నేను ఫాలో అవుతున్నాను సార్. మీరండి దేవరాజ్ గారు? was being sent by the judges to Jerusalem. Who is being sent and ikkada? Was being sent. By the elders to Yeah. the judge. Who is being sent? The judges. The By the judges were or being sent by the elders sent. Okay. అదే అంటే నేను లిటరల్ గా చెప్తున్నాను, ఇంకా గ్రామటికల్ కి రాలేండి. The judges were sent by the elders to Jerusalem. సుబ్బారావు గారు, బ్యూలా సిస్టర్, శాంత బ్రదర్, రాము బ్రదర్, మీరు ఫాలో అవుతురా లేదా? ఎక్కడ ఏంది అని? So the judges were being sent by the elders to Jerusalem. Yeah. Judges being sent by the elders. ఎందుకంటే ఇప్పుడు ద జడ్జెస్ ఫస్ట్ ఎందుకు వచ్చిందండి? They were being sent. Because that's a subject. Nominative కేసులో ఉన్నది కాబట్టి. సార్ సెంటెన్స్ అంతా ఒకసారి చెప్పండి మీనింగ్. సెంటెన్స్ అంతా సార్ ఇంగ్లీష్ లో అది మీనింగ్ చెప్పండి సార్ రాసుకున్నారు. అదేనే ద జడ్జెస్, ద జడ్జ్, ద జడ్జ్ అండ్ జడ్జెస్ కాదు, ద జడ్జ్, ద జడ్జ్ Was being sent. was being sent by Elders. the elders to the Jerusalem. ఓకే సార్, థ్యాంక్ యూ. So seventh one అండి. Met. So it's basically meta. Ekei, no, Ekinos, ekeinos,
tas, emeros, epeisteo, oi, tela, on, enta, esto. Yes, sir. Metakei, Ekenas, metakei, in, es, tas, emetas, episte, oi, episteon, oi, tela, issues. nos, nai, enta, Okay. it is so, it is so. Okay, so now we come to meta అంటే ఏంటండి? Meta, అంటే మెటల్ కదా సార్? meta అంటే ఏంటి? Meta అంటే with అండి, with genitive usage with లేకపోతే after. With. Yeah. So with. Now what is the word for ekenas? Ekenas. Okay, those. With those. రాస్తున్న ఇటట్టుందా? రాస్తున్న ఫింగర్ లాగుతుందని చెప్పి నేను ఆగాను. Ekenas అంటే that sir, that are those. రాస్తుంటే ఫింగర్ మీద అవుతుందని ఆగాను నేను. మెటా అంటే విత్ ఆర్ ఆఫ్టర్. లెసన్ నెంబర్ 19 వొకాబులరీలో విత్ ఆర్ ఆఫ్టర్. ఓకే, అండ్ దెన్ వి కమ్ టు ద నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎకైనాస్. అది ఏ లెసన్ లో చూసుకున్నాం? లెసన్ నెంబర్ 17 లో. లెసన్ నెంబర్ 17 లో మనము చూసుకున్నాం. సో అది ఎకైనాస్ అంటే అక్యుసేటివ్. అక్యుసేటివ్ కాబట్టి అది ఏమైపోయింది? అక్యుసేటివ్ సింగులర్. Accusative singular. Okay, after that days. Cause any cause ante the, and then emeras అంటే ఏంటండి? డే. ఆఫ్టర్ దట్ డే now pistio means I believe. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి? ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? go to the we believe. We are believe. Yeah, so we believe. Plural. We believe. We are believing. What we are believing? We are believing the Jesus. Jesus. ఎప్సిలాన్ వచ్చింది కదండి, ఇక్కడ పాసివ్ కనపడాలి కదా. అదేనండి, అంటే we were believing. We were believing. Plural, sir. Plural. Yeah, we were believing. We were believing the. పాసివ్ సెన్స్ రాదు. We were believing. ఇప్పుడు చలియో ట్యాక్స్ కలెక్టర్. Mataya. Tax collector. Tax collector in the Jesus. In the Jesus. After that day. That we were met, sir. Met and believing.
the tax collector in the G. met and after lesson number 7. After that. After that, mirrors. Okay, so meta అంటే ఏందండి లెసన్ నెంబర్ 17 ప్రకారంగా విత్ ఆర్ ఆఫ్టర్. సో ఇది విత్ వచ్చేసి దేంతో జెనిటివ్ తో విత్, ఆఫ్టర్ వచ్చేసి అక్యుసేటివ్. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, గో టు ద లెసన్ నెంబర్ 17 లో. లెసన్ నెంబర్ 17 లో మనం చూసినప్పుడు అక్కడ అక్యుసేటివ్ ఫెమినైన్ ప్లూరల్ అండి. అక్యుసేటివ్ ఫెమినైన్ ప్లూరల్ those, and then we come to the point of the hemeras and then Days. The days episton was believing. So we were believing. We were believing the tax collector. Tax collectors In the Jesus. సో ఇప్పుడు ఇది ట్యాక్స్ కలెక్టర్ అంటే న్యూటర్ జనరల్ అవుతుంది సార్, ఎవరైనా కాదండి. అంటే అక్కడ వొకాబులరీ మాస్కులైన్ లో ఉంది, అంటే ఇది మాస్కులైన్ కదండి. ఓయ్ అది ఆయన్ ఎందుకు వచ్చింది, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డిక్లెన్షన్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనము ట్రాన్స్లేషన్ చేయాలి. we have done the translation. Meta, ekenas, tas, emeras, epistu, oi, telo, oi, en, to, issue. It ఇప్పుడు like we have done literal translation. ఇప్పుడు దీన్ని will take only one after those days. Now what comes there after those days? After those days, The tax collectors were believing in Jesus. Were believing in Jesus.
సార్ ఇక్కడ వర్బ్ కి ఎప్సిలాన్ ప్రిఫిక్స్ అయినప్పుడు అది ఇంపర్ఫెక్ట్ పాజివ్ అని మనం నేర్చుకున్నాం. అవునండి. మరి ఆ మీనింగ్ రావడం లేదు కదా ఇక్కడ. ఇంపల్సివ్ పాజివ్ అంటే ఐ వాజ్ బీయింగ్ లూజ్డ్ ఆర్ ఐ వాజ్ బీయింగ్ మేడ్ ఆర్ ఐ వాజ్ బీయింగ్ మేడ్ టు బిలీవ్ అని వస్తుందా ఇక్కడ, లేకపోతే we were believing అంటే యాక్టివ్ వాయిస్ అయిపోయింది. థ్యాంక్స్ కలెక్టర్స్ ఫర్ బీయింగ్ బిలీవింగ్ అంటే యాక్టివ్ అయిపోయింది. ఎప్సిలాన్ మీనింగ్ పోతుంది కదా అక్కడ. అంటే దట్ లైక్ లెసన్ నంబర్ 17 కి ఒకసారి రండి. సారీ, లెసన్ నంబర్ 16, లెసన్ నంబర్ 15 అండి. సారీ, లెసన్ నంబర్ 15. లెసన్ నంబర్ 15. Argument, sir. An argument. Imperfect indicative active. 81 point number అండి. The meaning of the Greek imperfect tense, the imperfect, and I was losing and so on, and అక్కడికి వచ్చేసరికి argument యాడ్ అయింది. ఇక్కడ కూడా మిస్టేక్ చేసామండి. ఇక్కడ కూడా ఇట్స్ they were, it's not Sankyan. They were believing, not we, they. They were third person అయింది సార్. third person plural, third person. When argument comes, plural వస్తుంది. కాదండి, అంటే మళ్ళీ ఇప్పుడు పాయింట్ నెంబర్ 83 కి రండి మీరు. 83. Okay. The conjugation of the imperfect indicative active of contract verbs is మనం చూస్తా ఉన్నాం, because it is a contract verb. This is a contract verb. Pistio contract verb కదా. అందుకన్నప్పుడు మనం చూసినప్పుడు డిక్లెన్షన్ చూడండి ఏముంది. Contract verb declension. I was loving, you were loving, he, she, it was loving, we were loving. So అక్కడ మనం చూసినప్పుడు ఇట్స్ అబౌట్ ఎఫిలియోన్. సో ఇక్కడికి వచ్చేసరికి పిస్టియోన్, ఏ పిస్టియోన్. ఓకే, రబ్ చేయాలండి. Okay. Okay, so the lesson number 20 లో 8th translation.
estionto, oi, arpoi, tu, argu, upo, ton, upokriton, kai, o, odo, destes, ekarpem. Correct. సో జేకబ్ గారు, వీటిని నేను రెడ్ కలర్ లైన్ లో అండర్లైన్ చేశాను కదండి. రెడ్ కలర్ లైన్ లో అండర్లైన్ చేస్తాను. సో నాకు వాటి యొక్క టెన్స్, సో ఫస్ట్ దానికి టెన్స్ ఏంటండి? ఇది ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ లో ఏ వాయిస్ అండి, ఏ వాయిస్? ఇంపర్ఫెక్ట్ లో ఏ వాయిస్? ఏ వాయిస్ అండి? చూస్తున్నాను సార్. ఓకే. ఇంపర్ఫెక్ట్ లో గో టు ద లెస్ నంబర్ 20. లెస్ నంబర్ 20కి రండి. లెస్ నంబర్ 20కి వచ్చి చూడండి. Active voice. I was being ఇంపర్ఫెక్ట్ పాసివ్. పాసివ్ పాసివ్ ప్లూరల్ సింగులర్ అండి? singular. థర్డ్ పర్సన్. పేజ్ నెంబర్ లెస్ నెంబర్ 20 లో పాయింట్ నెంబర్ 115 లో చూడండి. ప్లూరల్ సార్ అది. ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఆర్టికల్, నౌన్, నౌన్, masculine, masculine, సింగులర్ ప్లూరల్ అండి? Plural. ప్లూరల్. Plural. అండ్ ఆర్టికల్, Article. Agro. అర్గో. Agro. Singular. అది అది రివర్స్ లో రాశారు సార్. అది ఆర్గో ఆగ్రో కదా. Agro. Agro. రివర్స్ రాశాను. అది రా. Alpha. Argoras. Yes, yes. Okay. Okay, so masculine, masculine, genitive, singular. 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 Preposition, article, first declension, first Dative. masculine. First degree. Jacob garu, first declension, masculine. ఏ కేస్ అండి? Genitive. Plural. Genitive, plural. Genitive. Plural. ఓకే. కాయ్, కాయ్ అంటే And. conjunction, conjunction and article, and ఇది first declension, masculine. Yes. Nominative, singular. ఇప్పుడు లాస్ట్ చెప్పండి. Chiral. Chiral. Augment. అగ్మెంట్ దే. One. Double. One or two. చెప్పాలి. Exyron అవుతుంది. Exyron అవుతుంది. Imperfect, imperfect, imperfect third person singular. ఓకే. సో అక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు నాకు మీనింగ్ చెప్పండి. ఎస్టీ అంటే ఐ ఈట్.
సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? దే They were eating. దే చెప్పాలా? దే They are ప్యాసివ్ లో కాబట్టి దే వేర్ బీయింగ్ eaten. What they have eaten? Eaten the fruits of the field by the hypocrites. field. by the Hypocrites. hypocrites and And the housekeeper. housekeeper where Chapala, where? What is the word for I? What is the word for I rejoice? What is the word for I rejoice? Con. What is the word for I rejoice? Cairo. So ఇక్కడికి వస్తారు ఏంటండి? Rain. Ekai rain. Basically ఏంటండి? He was not happy. So who was not happy? Sir, epsilon ఉన్నందువల్ల sir was Was not happy. The housekeeper is not happy. సో అది ఇప్పుడు లిటరల్ గా మనం చేసుకున్నాం. నాట్ అన్నది బ్రాకెట్ లో నెగటివ్ బ్రాకెట్ లో పెట్టుకోండి. బికాస్ ఇట్స్ ఆపోజిట్ ఆఫ్ రిజాయిస్. ఓకే, నాట్ తీసేసి అన్హ్యాపీ పెడదాం. అది బాగుంది. Unhappy. Rejoice. What is the opposite of rejoice? What is the opposite of rejoicing? Sad. Sad. Sad and unhappy. Okay, so Bad, which is bad. Now tell me, జేకబ్ గారు, దీన్ని బేస్ చేసుకొని లిటరల్ చేసాము. గ్రామటికల్ నాకు చెప్పండి. Keeper was unhappy. They were being eaten in fruits of. Okay, దేవేర్ దగ్గర ఎవరు వస్తారండి? దేవేర్ దగ్గర ఎవరు వస్తారు? Hypocrites. They were being eaten. The fruits were being eaten by hypocrites. The fruits of the field. The fruits of the field were eaten by the hypocrites and the field housekeeper was unhappy. by the hypocrites. Fruits of the field were eaten by the hypocrites and the housekeeper was unhappy. అంతే కదా సార్? Hypocrite is under the house. క్రిటికల్ గానే ఉంది సార్ ఇది. Sir, the fruits of the field were
ఈటెన్ బై ఫీల్డ్ సార్ అది మీనింగ్ కొంచెం ఫీల్డ్ ఇక్కడ అర్థం నుండి లేదు. వచ్చింది కదా sister, ఇక్కడ Housekeepers. అది వచ్చింది ఇక్కడ సెంటెన్స్ లో. ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫీల్డ్, He was. పొలంలోని పండ్లు తినవేయబడ్డాయి. ఎవరి ద్వారా? హిపోక్రటిస్. ఆ పండ్లు వాళ్ళు తినేస్తారు కాబట్టి ఎవరు సంతోషంగా లేరు అంటే తోటమాలి, హౌస్ కీపర్. ఇది అయిపోయింది. బైబిల్ ఏదన్నా ఉంది సార్ ఈ వర్డ్? ఉండొచ్చండి, కానీ ఎక్కడ ఉందండి? ఎందుకంటే ఇది బిబ్లికల్ గ్రీకే కదా. నెగటివ్ మీనింగ్ ఎలా వస్తుందండి? అదేనండి, అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద వర్డ్ యాక్చువల్లీ కైరో మీన్స్ ఐ రిజాయిస్ కదండి. Go to the lesson number 15 అండి. lesson number 15 లో Cairo is I rejoice. Yeah, I rejoice. So what is the opposite of I rejoice? Unrejoice అయితే అనలేం కదా. సారో అనొచ్చు. సారో. ఫాస్ట్గా సార్ vocabulary. I rejoice. Ekkairo. Not rejoice. మీ దగ్గర మొత్తం బుక్ జిరాక్స్ ఉందా అండి విజయ్ గారు? పేజ్ నెంబర్ 190 ఉందండి, డిక్షనరీ సెక్షన్. ఫస్ట్ వర్డ్ అండి, ఐ రిజాయిస్. ఐ రిజాయిస్ అక్కడ ఫెమినైన్ కూడా ఉంది. ఐ మీన్ లైక్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కూడా ఉందండి, ఎకైరేని. సో దాన్ని మనం రివర్స్ చేసుకుంటే అన్హ్యాపీ అని, ఆర్ ఎల్స్ వాస్ not or unhappy, not rejoicing. The housekeeper was not rejoicing. Yes. Okay, ninth one ani n che aute ora pimpon oi presbyteroi ton
agron, eterus, erentas, eratas, ergatas, ergatas, ergatas. So n ante in the outer enani this in this hour ora means hour in this hour, okay, where being sent the elders to the field different places. Workers, Nergatas and workers, different workers. So in this hour, so now we come to the elders From the being sent in this hour to the field different workers. okay, the workers were being sent by the elders. Yeah. This is used as a active and accusative plural, accusative workers, accusative plural. Both are used in accusative plural. Different workers. Then subject endu తీసుకునంటే oi presbyteroi, the elders. And n, te, ora ఇవన్నీ కూడా డేటివ్ కేసులో యూజ్ అయింది. Okay, the last one. Ode, Telones, ok, egire, os, ophthalmos, auto, pros, tone, oranon. But the tax collector not ire అంటే ఏంటండి? Egire. Raise. But the tax collectors, not raise the eyes to this, to the but the tax collectors not raise the eyes To the heaven. Yeah. To the okay. So next class వచ్చినప్పుడు 21 కి వెళ్దాం. ముందుకు వెళ్ళాలి అంటేనే ఇప్పుడు వెనక ముందు ఆగవలసి వస్తుంది. 10 సెంటెన్స్ ఒకసారి చదువుతారు సార్. But the tax collectors నాట్ అండి, నాట్ okay.
not. And then I raise, where it is about in a, which is used as imperfect. Ophthalmos అంటే ఐ Imperfect loki. So we have to go to this lesson number 15 lo malli. Lesson number 15 kelte there we see he she it was losing and raising. So ikkadiki osariki raising. So andukane but the tax collectors not raise the eyes, not raise the eyes. So wherein we see of him. So basically they of him how to attain the of him, the eyes of him to the heaven, the eyes of him to the heaven. But tax collectors not raise the eyes of him heaven, to the heaven. నాట్ ఎక్కడ ఉంది సార్? ఓక్ ఓకన్ గ్రామాటికల్ గా ఫామ్ చేస్తే ఓకే, గ్రామటికల్ గానండి. బట్ ద tax collector not raise the eyes of him to the heaven. The eyes of the tax collectors. Tax collectors కాదండి, సింగులర్ కదండి, కలెక్టర్ నామినేటివ్ సింగులర్. అదే అందుకని ఓ ఇస్ ద నామినేటివ్ సింగులర్, దే అంటే బట్, అండ్ దెన్ telones which is about masculine first declension nominative singular, and then ukku negative, then where we see imperfect third person singular again, okay, and then tus which is about accusative plural, and then auto genitive singular, and then pros preposition, tone again accusative. సరే, వీడికి కథ సమాప్తం ఈరోజు గ్రీక్. సో విల్ హ్యావ్ అ వర్డ్ ప్రేయర్. సార్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మర్జ్ చేస్తాను రూమ్స్ ని, డాడీ మాట్లాడాలన్నారు. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు చాలా మంది, రూత్ సిస్టర్ గానీ, అనిల్ గానీ, రాము, 4-5 people లెఫ్ట్ అయ్యారు. ఓకే, ప్రేయర్ చేసాను సార్, ఒకసారి చేసేస్తాను. ఓకే, బాబురావు గారు మీరు ప్రేయర్ చేయండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదం స్తోత్రం ప్రభా నాయన. మరి మాకు నాయన మా యొక్క జీవితంలో కొత్త నెలను ప్రభా అనుగ్రహించారు తండ్రి. కొత్త నెల, కొత్త రోజు అనుగ్రహించారు నాయన. కొత్త పాఠం కూడా ప్రభా అనుగ్రహించారు ప్రభా. ఈ గ్రీక్ ప్రభా నాయన మాకు మంచిగా అర్థమయ్యేటట్లు ప్రభా, మేము దీన్ని ఎక్కువ అభ్యాసం చేసి ప్రభా మరి ఎక్కువగా నేర్చుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. మాకు ఇచ్చిన సమయంలో మేము నేర్చుకునే శక్తిని, భాగ్యాన్ని, తెలివితేటలను అనుగ్రహించండి తండ్రి ప్రభా. గ్రీక్ నేర్పిస్తున్న ప్రొఫెసర్ రేనాళ్ళ గారిని కూడా ప్రభా, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. నేను ఇటువంటి బైబిల్ కాలేజీని స్థాపించడానికి ప్రభా, స్థాపించిన మన యొక్క మేనేజ్మెంట్ని కూడా ప్రభా మేము నిండారుగా దీవించి ఆశీర్వదించండి ఆయన ప్రభా. ఎంటీహెచ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ప్రభా నాయన మీ యొక్క మిరకల్ చోట్ను భద్రపరిచి ప్రభా మంచి దివ్యమైన జ్ఞానము నాయన బైబిల్ జ్ఞానాన్ని దయచేసి మరి ఫ్యూచర్లో ప్రభా వీరు నాయన బాధ్యతాయుతంగా ప్రభా సంఘంలో సేవ చేయడానికి సహాయం చేయమని అయ్యా ప్రభా. మేము ఎప్పుడు కూడా ప్రభా మీ యొక్క అడుగు జాడల్లో తప్పి నడవకుండా ప్రభా మేము నాయన మీ అడుగు జాడల్లో నడిచి ప్రభా మీ దగ్గర నేర్చుకొని ప్రభా నేర్చుకుని ఉపదేశించే భాగ్యం దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసయ్య కట్టడి ప్రతి నడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. ఆమేన్.